సో గాయ్స్ ఫోటో ఎడిటింగ్ అయితే చూసారు కదా. అండ్ ఇది మనకు కైన్ మాస్టర్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ చేత కానీ వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ బేసిక్లీ మీరు ఫోటో చూసారు, ఫొటోస్ నచ్చినట్లయితే అందరూ వీడియోకి లైక్ చేయండి. అండ్ నా తరపున మన ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా చాలా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా. అలా మీరు కూడా అనుకున్నట్లయితే కామెంట్ చేయండి గైస్. మీరు ఏమనుకుంటారో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఇష్టం వచ్చింది ఏదైనా కానీ ఒకటి కామెంట్ చేయండి గాయ్స్. ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలంటే ముందుగా ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసుకోండి. లింక్ ట్యాప్ ఇస్తూనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అప్లికేషన్ అయితే వన్స్ ఓపెన్ అయితే చేసేయండి గైస్. వన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తున్న మనకు హ్యాపీ న్యూ ఇయర్ కు సంబంధించిన ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అలాగే మనకు క్రిస్మస్ కూడా ఉంటాయి, కాకపోతే క్రిస్మస్ మనకు కంప్లీట్ అయిపోయింది కనుక అండ్ మనకు ప్రజెంట్లీ హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. సో మనకు కావాల్సిన హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి. అండ్ మనకు 9:60 ఉంది, 16:9 రేషియోలో ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలా అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను చూపించిన ఫ్రేమ్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకు సి ఆల్ అని ఫ్రేమ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తేనే మనకు అన్ని ఫ్రేమ్స్ అన్ని ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇందులో నుంచి మీకు ఏ హ్యాపీ న్యూ ఇయర్ కు సంబంధించిన ఫ్రేమ్ అయితే కావాలో ఆ ఫ్రేమ్ అయితే మీరైతే ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చూజ్ చేసుకునే ముందు ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి గైస్. డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ కూడా నేను చెప్తాను. సింపుల్ గా ఏం లేదు, అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తాను ఇక్కడ 100% కంప్లీట్ డౌన్లోడ్. ఓకే, మనం ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టిక్ ఇచ్చేయండి, వద్దు అనుకుంటే మనం బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో సింపుల్ గా అలా మీరు అన్నిటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసే ముందు కొన్ని టైమ్స్ మనకు యాడ్ కూడా డిస్ప్లే అవుతుంది. యాడ్ని ఎలా రిమూవ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు మన ఫోటోని అయితే యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్లస్ మీద టచ్ చేస్తూనే ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇందులో మీ ఫోటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్లో నుంచి మీకు నచ్చిన ఫోటోని ఏదైనా కానీ ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి నేనైతే ఒక ఫోటోని అయితే చూస్ చేసుకున్నా. ఓకే ఫైన్, ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని అదే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ జూమ్ చేసుకొని అండ్ ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకొని అండ్ మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి మనకు యాడ్ రిమూవ్ అని మనకు ఉంది కదా. సో ఇక్కడ మనకు దీన్ని రిమూవ్ చేయాలంటే ఈ యొక్క ఏదైతుందో వాటర్ మార్క్ అక్కడ ఇంటూ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో వాచ్ వీడియో అని ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే మనకు యాడ్ అయితే ఇక్కడ షోయింగ్ యాడ్స్ అని మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇలా యాడ్ అయితే వస్తుంది. నేనైతే యాడ్ రాకోకుండా నేను సాంగ్ అయితే మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో నేను కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఇంకా వీడియోకి లైక్ చేయంటే లైక్ చేస్తాను. ఈ యొక్క యాడ్ని అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. అండ్ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఇంటూ అని ఆప్షన్ వస్తుంది, ఇంటూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు చూడొచ్చు మనకు వాటర్ మార్క్ అక్కడ రిమూవ్ అయిపోయింది. కింద టూల్స్ కాడ ఇంటూ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి పైన సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మనకు బేసిక్లీ ఇంకా ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింటుంది. ఇలా మీకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ కూడా మల్టిపుల్ ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ అన్ని సేమ్ ప్రాసెస్, మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోండి. విత్ ఇన్ 2 నుంచి 5 మినిట్స్లో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో గాయస్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నా. ఐ హోప్ తో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఇప్పటికైనా ఇంకా లైక్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్తో మళ్ళీ వస్తా. బై.